ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ చూడు ప్రభు, కోర్టు వాయిదాకి ఇంకా వారం రోజులే టైం ఉంది. వాయిదాకి 2 రోజుల ముందే డిఎన్ఏ రిపోర్ట్స్ కోర్టుకి అందాలి. అందుకోసం మీరు సునంద గారిని గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. అలాగే నేను హారికని టెస్ట్ కోసం తీసుకెళ్తాను. ఏమైంది ప్రభు, అంతలా ఏం ఆలోచిస్తున్నావు? టెస్ట్ చేయించడానికి ఏదైనా అనుమానం అడ్డొస్తుందా, లేక ఏదైనా ఆందోళన కలుగుతుందా? తరుణ్, నేను ఒక మాట అడుగుతాను, అది సాధ్యపడుతుందో లేదో చెప్తావా? ఏంటి ప్రభు అది? ఒక ప్రాణం కాపాడడం కోసం అబద్ధం ఆడటంలో తప్పు లేదు అంటారు. అందుకే సునంద కోసం మురారి మా బాబని రుజువు చేసేలా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ని మేనేజ్ చేయొచ్చా? ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ మాకు అనుకూలంగా ఇస్తానంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, డబ్బులు నేనిస్తాను. ప్రభు, ప్రపంచంలో ఎక్కడా కూడా నువ్వు చెప్పింది సాధ్యపడదు. అంతేకాదు, నేను ఇప్పటికే ఓ పక్క నా మనస్సాక్షికి ద్రోహం చేస్తున్నాను. నా చెల్లెల్లాంటి సునంద కోసం తను మురారిని ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకుని, మరోపక్క నన్ను ఎంతగానో నమ్మిన నా భార్య హారికకు ద్రోహం చేస్తున్నాను. ఇకపై నేను హారికకి అన్యాయం చేయలేను. ఎందుకంటే అలా చేస్తే తను నాకు దక్కేలా లేదు. అందుకే నేను చెప్పినట్టుగా నువ్వు సునంద గారిని తీసుకెళ్లి టెస్ట్ చేయించు. ఆ తర్వాత ఏది జరిగినా సరే ఆ పైవాడికి చట్టానికి వదిలేద్దాం. ప్రభు, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో డబ్బు అడ్డం పెట్టుకుని మనుషుల్ని కొనొచ్చు, పదవులు కొనొచ్చు, అధికారాలు కొనొచ్చు, చివరికి నిలువెత్తు సాక్ష్యాల్ని కూడా మసి చేయొచ్చు. కానీ విధిరాత రాసే నిజాన్ని మాత్రం కొనలేము. ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే కాదు, అది దైవమిచ్చే తీర్పు. ఆ తీర్పు ముందు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ మూర్ఖపు పనులే అవుతాయి. అందుకే అలాంటి ప్రయత్నాలు మానుకుని ఏం జరిగినా ఎదుర్కోవడానికి సునంద గారిని సిద్ధం చేయి. లేకపోతే రేపు నిజం బయటపడినప్పుడు ఆవిడ పడే వేదనని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఏవండి? ఉషా, వచ్చావా? పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇదిగో, నువ్వు ఈ మధ్య సరిగ్గా తినడం లేదని నాకు అర్థమైంది. దానికి తోడు పుట్టబోయే నా బిడ్డ కోసం డాక్టర్ సజెస్ట్ చేసిన ఫ్రూట్స్, ఐరన్ రిచ్ డేట్స్ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను సర్వీస్ చెయ్యాలి అన్నావు. కానీ ఇప్పుడు నేను నీ కడుపులో ఉన్న నా బిడ్డ కోసం, బిడ్డ ఆరోగ్యం కోసం ఆలోచించి నువ్వు తినాల్సినవి నువ్వు అడగకుండానే తీసుకొని వచ్చాను.
అందుకే నీకు నాపై ఎంత కోపం ఉన్నా బిడ్డ కోసం నువ్వు ఇవి తినక తప్పదు. అవును, ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.